నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో వంకాయ మునక్కాయ ఆలు వేసి ఒక మంచి గ్రేవీ కర్రీని చేసి చూపిస్తానండి. ఇది బగారా రైస్లోకి, ప్లెయిన్ రైస్లోకి, అలాగే చపాతీ, రోటీ ఆర్ పుల్కాస్ ఇలా వేటితో తీసుకున్నా సరే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇక లేట్ చేయకుండా ఎలా చేసానో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక అడుగు మందంగా ఉన్న బౌల్ని పెట్టుకొని అందులోకి 2 or 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే శుభ్రంగా పీస్ తీసేసి కడిగి కట్ చేసి ఉంచుకున్న మునక్కాయ ముక్కలను వేసుకోవాలి. ఇక్కడ నేను 2 మునక్కాయలను వేసుకున్నానండి. ఇలా మొత్తం అన్ని మునక్కాయలు పచ్చివాసన పోయే వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగానే శుభ్రంగా కడిగి మధ్యలోకి ఇలా ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్న ఒక 1/2 కిలో వంకాయలను వేసి ఫ్రై చేసుకోవాలండి. వంకాయలు జస్ట్ పచ్చి వాసన పోయి ఒక 25% కుక్ అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ కర్రీని చేయడానికి పొడవుగా ఉన్న బ్రింజాల్స్ కాకుండా ఇలా రౌండ్గా ఉండి స్మాల్ సైజులో ఉన్న బ్రింజాల్స్నే తీసుకోవాలి. అప్పుడే మనకి కాయ చితక్కోకుండా కాయ పళ్ళంగా ఉండి అండ్ ముక్కకు కూడా ఉప్పు కారం పట్టి ముక్క అండ్ గ్రేవీ కూడా మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా వంకాయలన్నీ ఫ్రై చేసేసుకొని మునక్కాయ ముక్కలున్న ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలోకి కూరకు సరిపడినంత ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపించినంత క్వాంటిటీలో కొంచెంగా బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఒక్కసారి అలా కలిపెట్టుకున్న తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కొద్దిగా అలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి టమాటో ప్యూరీని వేసుకోవాలండి. నేను ఇక్కడ ఈ కర్రీ కోసం అనేసి ముందుగానే ఒక 1/2 kg టమాటోని ఇలా ప్యూరీ చేసుకొని ఉంచుకున్నాను. ఇది సుమారు ఒక 1.5 కప్ ఉంటుందండి. ఇలా టమాటో గుజ్జు అంతా వేసేసుకున్న తర్వాత 2 minutes జస్ట్ అలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు అండ్ అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని అన్నీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక లిడ్ పెట్టేసేసి టొమాటోస్లోని పచ్చివాసన అంతా పోయి అండ్ అలాగే ఇందులోని వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనము ముందుగానే కట్ చేసి ఉంచుకున్న ఆలు పీసెస్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 1/2 kg ఆలు తీసుకొని ఈ విధంగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. అండ్ మీరు ఇక్కడ ఒకటి గమనించారా, నేను ఈ బంగాళదుంప ముక్కలకి తొక్కు తీయలేదండి. ఇలా పీల్ తీయకోకుండా వేసుకుంటే మనకి కూరలో ముక్కలు ఉడుకుతున్నప్పుడు పేస్ట్ అవ్వకోకుండా వీటికి ఉన్న పీలు మంచి గ్రిప్గా కూడా ఉపయోగపడుతుంది. ఇలా ఆలు పీసెస్ అన్నీ వేసేసుకున్న తర్వాత మనం ఇందాక లైట్గా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా మునక్కాయ ముక్కలు, అవి కూడా వేసుకొని మొత్తం అన్నీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలా పేస్ట్ని వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఈ మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేయడానికి ముందుగానే ఒక అంగుళం సైజ్ అల్లం ముక్క అండ్ అలాగే చిన్నులపాయ ఒకటి, ఆ తర్వాత వచ్చేసి ఎండు కొబ్బరి ముక్క ఒక అంగుళం సైజ్ ముక్క తీసుకోవాలండి. అండ్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ గసగసాలు, 3 లవంగాలు, అరంగుళం సైజు దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ని ఈ కూరలోకి వేసేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి జస్ట్ ఒక 2 minutes పాటు మసాలాలోని పచ్చివాసన అంతా పోయి మసాలా ఫ్లేవర్ బయటకు వచ్చే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసేసి ఇందులోకి మీ టేస్ట్కి సరిపడినంత కారాన్ని వేసుకోవాలండి. ఇలా కారాన్ని వేసిన తర్వాత ఒక్కసారి అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక 2 glasses వాటర్ని యాడ్ చేయాలి. మీరు ఒకవేళ ఈ కర్రీని ప్రెషర్ కుక్కర్లో చేసుకోవాలనుకుంటే కనుక ఒక 1 glass వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మనం ఇందాక ఫస్ట్లో ఫ్రై చేసుకొని ఉంచుకున్న వంకాయల్ని ఫైనల్గా ఇందులోకి వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కొద్దిగా అలా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ కూర మీద మళ్ళీ లిడ్ పెట్టేసేసి ఒక 15 to 20 minutes పాటు కుక్ చేసుకోవాలి. అండ్ అలాగే ఒకవేళ మీరు ఈ కర్రీని కుక్కర్లో కనుక వండుకోవాలంటే ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కూర అడుగంటుకోకుండా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని అండ్ అలాగే మనం వేసిన సాల్ట్, కారం అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసి మనం ఇందులో వేసిన బ్రింజాలు, ఆలు పీసెస్ అండ్ మునక్కాయ ముక్కలు ఇవన్నీ కూడా కరెక్ట్గా మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైన కొంచెం కొత్తిమీర చల్లుకున్నామంటే మనకి మంచి గుమగుమలాడే అండ్ స్పైసీగా ఉండే వంకాయ బంగాళదుంప మునక్కాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. ఇది రైస్లోకి అండ్ చపాతీలోకి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది.
మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. అండ్ అలాగే మన ఈ ఛానల్‌లో చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనుక ఒకసారి అవి కూడా చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.